ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా సమర్థవంతంగా 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పలువురు నాయకులతో కలిసి 2026-27 బడ్జెట్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుందో అలా ప్రజలకు అనుగుణంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బడ్జెట్ను ఇంత సమర్థవంతంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, నాయకులు పసల గంగాప్రసాద్, కట్టా వెంకట రమణారెడ్డి, నానవాల సుబ్బారావు, డాక్టర్ దారా అంకయ్య తదితరులు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ఒక విజనరీ లీడర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు బడ్జెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ప్రజలకి అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవులు గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ని ఏదైతే మనకిప్పుడు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ అంతా కూడా మొత్తం ఇప్పుడు విడుదల చేసిన బడ్జెట్టు 3.32 లక్షల కోట్లు మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మూలంలో 2019-24లో మనకు రిలీజ్ చేసిన బడ్జెట్ 2.79 లక్షలు మాత్రమే బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో కంపెనీల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టి అన్ని రంగాల్ని సంతోషపెట్టేలాగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గతంలో అప్పులు చేసి రాష్ట్రం మీద ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిన గత ప్రభుత్వ నాయకుల్ని పెట్టారు. గత ప్రభుత్వ నాయకులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2023-24లో మనకు 23,330 కోట్ల వరకు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఈసారి 26-27లో 53,915 కోట్లు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈరోజు ఈ బడ్జెట్ అంతా కూడా అన్ని రంగాల్లో ముఖ్యంగా రెవెన్యూ ఏదైతే ఉందో దానికి 2,56,143 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. అలాగే మన ప్రచారంలో ఏవైతే చెప్పామో సంక్షేమ పథకాలన్నీ కూడా అటు తల్లికి వందనం కానీ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేసి అన్ని శాఖలకు కూడా అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్, మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సంస్థలో ఆయన ఎన్ని మార్పులు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలుసు. దానికి గాను మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి 32,308 కోట్లు మనకు నిర్ణయించడం జరిగింది బడ్జెట్ని. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం గురించి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన అలవాటు చేసుకుంటూ వచ్చారు. హెల్త్ అండ్ మెడికల్కి మనకు 19,306 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ కింద ఈ ఎన్ఆర్జీఎస్ కింద మనం రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ రాజ్లో మన నియోజకవర్గానికి కూడా 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గతంలో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని గత ప్రభుత్వ నాయకులు ఎలాంటి ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితులు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా సోమవారం పోలవరం విజిట్ చేసి అక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే పనులు ఎలా ముందుకెళ్తున్నాయని కూడా చూసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేకుండా చూస్తాను. రాష్ట్రాన్ని పేదరికం నిర్మూలించే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారో దాంట్లో స్వర్ణాంధ్ర 2047 కింద ఈ బడ్జెట్ని రిలీజ్ చేసి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఎలాంటి అప్పులు లేకుండా
కంపెనీలని ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు లూలు కావచ్చు, అలాగే గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి సంపద సృష్టించి దాని ద్వారా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.